వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చనిపోయినటువంటి కార్మికులకు పర్మనెంట్ కార్మికుడు అయితే 1,76,00,000 పరిహారం, కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీ అయితే 45 లక్షల పరిహారం రాబోతుందంట. అంటే ప్రభుత్వం ప్రకటించింది కాక స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కల్పించిన ఇన్సూరెన్స్లు అన్నీ కలిపితే వచ్చే పరిహారం. పర్మనెంట్ ఎంప్లాయీకి ఏమో 1,76,00,000, కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీకి ఏమో 45 లక్షలు. సరే, పరిహారం వినడానికి కొద్ది పెద్దగానే కనపడుతుంది, కానీ ఎంత పరిహారం ఇచ్చినా సరే పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావుగా. కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఒకటి వీళ్ళకి పరిహారం ఇవ్వాలి, వీళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి. ఇది ఓకే, 8 మంది ఏమో చనిపోయారట, వాళ్ళని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సింది, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సింది, అది బాధ్యత. పైగా అసలు ఇప్పుడు జరగాల్సిన పని ఇంకొకటి ఉంది. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, మరొకసారి ఆ ప్రమాదం జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి. పైగా నిజంగా నిర్లక్ష్యమే కారణం అయితే, ఎందుకంటే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణం అని చెప్తున్నారు, మిషనరీ మరమ్మతులు సరిగా లేవని చెప్తున్నారు. అదే నిజమైతే మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోవాల్సిందే, ఆ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. నిర్లక్ష్యమే కారణం అయితే మాత్రం పోయింది ప్రాణాలు. ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. కాబట్టి కారణాలు కనుక్కోవాల్సిందే, చర్యలకు ఉపక్రమించాల్సిందే, మరొకసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మొదటగా జరగాల్సింది ఇది కూడా. మీ కామెంట్ని జత చేయండి.